వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ జెండా ఆవిష్కరించారు. జై హింద్. చోటు అడ్డంలో ప్రధాన లేవే అన్న ప్రధాన అడ్డంలో జై బోలో భారత్ మాతా కి పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్తర వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష. హరీష్ మైక్ పెట్టు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ కూడా రిపబ్లిక్ డే పర్వదినం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాము. మన భారతదేశం బ్రిటిష్ తెల్ల దొరల పరిపాలనలో నియంతృత్వ పరిపాలనలో మగ్గినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఇంకా అనేక మంది మహనీయుల ఆధ్వర్యంలో శాంతితో పోరాటం జరిపి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన తదుపరి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా నడవాలని చెప్పినటువంటి ఒక రాజ్యాంగాన్ని రచించుకున్నటువంటి రోజు ఈ జనవరి 26 రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మరి రాజ్యాంగాన్ని మనం రాసుకొని ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ముందుకు పోతున్న తరుణంలో ప్రతి ఏటా 26 జనవరి సందర్భంగా దేశవ్యాప్తంగా వాడన జాతీయ పతాకాన్ని ఎగురవేసుకొని మన దేశ భక్తి భావాన్ని, మన దేశాన్ని సమగ్రంగా అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటుపడతామని ఈ జెండా మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరం కూడా మరి గౌరవించే విధంగా ముందుకు సాగేటువంటి పండుగ ఏదైనా ఉందంటే అది ఈరోజు మన 26 జనవరి. అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమం, మనకు స్వాతంత్రం వచ్చినటువంటి 15 ఆగస్టు రోజున మనం జాతీయ జెండాను ఎగరవేసుకొని మన దేశ ఔన్నత్యాన్ని కాపాడదామని ప్రతినప్పుండేటువంటి కార్యక్రమం ఈరోజు జరగడం. ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓవైపు రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూనే ఈ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ రంగంలో, ఈ ప్రాంతానికి అభివృద్ధి రంగంలో కూడా ముందుకు తీసుకుపోవాలని ఒక లక్ష్యంతో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే మహిళా తల్లులకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం చేసినాం. 10,50,00,000 టికెట్లు ఈ 45 రోజుల్లో ఉచిత ప్రయాణాలు గాంపే చేసినటువంటి సంక్షేమ రంగంలో 10 లక్షలకు ఆరోగ్యశ్రీ కార్డును పెంపొందించుకున్నాం. రాబో రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తున్న వాటిని కూడా ఈ ఫిబ్రవరిలోనే మరికొన్ని సంక్షేమ రంగంలో కూడా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే విధంగా ముందుకు పోతూ అభివృద్ధిలో కూడా త్రాగునీటికి, సాగునీటికి, రోడ్లు, బ్రిడ్జిల కనెక్టివిటీకి, వైద్యాన్ని, విద్యను కూడా అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవడం కోసం ఈ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పిన మాట కూడా ఈ సందర్భంగా ఈ 26 జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ, మరి మనందరం కూడా ఈ దేశ ఔన్నత్యాన్ని కాపాడడానికి మన జాతీయ జెండా కింద మన దేశం లౌకిక దేశం, అన్ని వర్గాలను గౌరవిస్తూ ముందుకు సాగవలసిన అవసరం ఉందన్న మాట సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రజలందరికీ రిపబ్లిక్ పర్వదిన సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.